నమస్తే. వెల్కమ్ టు పీఎం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సిహెచ్వివి సత్యనారాయణ గారు. వారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వివిధ హోదాల్లో వర్క్ చేశారు. మన ఆంధ్ర రాష్ట్రం యొక్క తాజా పొలిటికల్ పరిస్థితి ఎలా ఉందనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు తాజా రాజకీయాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ఉంది హోదాలో. వాళ్ళు ఆంధ్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటారా కూటమి ప్రభుత్వం యొక్క పాలనపై? అంటే చంద్రబాబు నాయుడు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, సరైన రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, అంతా అభివృద్ధి ఏదైతే జరిగిందో హైదరాబాద్ అంతా కూడా తెలంగాణలకు ఉండిపోవటం వల్ల ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదటి ఒక అవకాశం ఇచ్చారు, రకరకాల కారణాలతోటి మళ్ళా రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఈసారి ఇప్పుడు అమరావతి, పోలవరం ఈ రెండు ప్రముఖంగా పెట్టుకుని దాని మీద నేను పనిచేస్తాను, అమరావతిని అభివృద్ధి చేయటం అనేది చేస్తాను. ఈ 2 నెలల క్రితం అమరావతి పునఃప్రారంభం అని కూడా చేశారు. అంటే మోదీ కూటమి నేతలు చాలా మంది ప్రముఖులు వచ్చారు. దాని మీద ఏం జరుగుతుందండి? ఇంకా ఎంతవరకు జరుగుతుంది అభివృద్ధి? అంటే అమరావతి అనేది ఇప్పుడు ఒక రాజధానిగా కాకుండా ఒక మహానగరం కింద డెవలప్ చేసి దాన్ని ఒక గ్రోత్ ఇంజిన్ కింద మార్చాలనేది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అనుకుంటున్నారు. అంటే అది ఏమైంది, దానికోసమే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టించడం అంటే కేంద్ర ప్రభుత్వం కేవలం మనకి సెక్రటేరియట్, హైకోర్టు, ఇట్లా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్లాంటి కొన్ని కడ్డాలు కట్టిస్తుంది, కానీ మిగతా నగరం కట్టించడం అంటూ ఏముండదు. అంటే ఆ నగరానికి జనం వచ్చేటట్టు డిమాండ్ ఉంటే, డిమాండ్ క్రియేట్ చేయగలిగితే అక్కడికి వస్తారు. అందుకని ఆయన కొన్ని యూనివర్సిటీస్ని వాటిని అక్కడ వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటం, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి చేయటం ఇవన్నీ చేశారు. అంటే అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తం ప్రాజెక్ట్ని ఆయన స్కటిల్ చేసి ఆయన 3 రాజధానులు అనే దాంతో అమరావతిలో రైతులు ఇచ్చిన భూములు వాటికి సంబంధించి అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి అది మధ్యలో ఆపేయటం, మళ్ళీ వైజాగ్ ఆపేయడం వల్లే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారని కూడా వర్గాల్లో వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక ఆ రాజధానిని మళ్ళీ డెవలప్ చేస్తారు, మొత్తం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారు అనేది ఒక హోప్ పెట్టుకున్నారు జనం. ఇప్పుడైతే రాజధానికి సంబంధించి ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏంటంటే మొన్న 30,000 ఎకరాలు కాకుండా అదనంగా ఇంకో 30,000 ఎకరాలు సమీకరిస్తానని చెప్పేసి దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కొంతమంది రైతులు అని కూడా వినిపిస్తున్నాయి. అవును, ఎందుకని వ్యతిరేకత వస్తుందంటే ఇంతకు ముందు ఏదైతే ల్యాండ్ తీసుకుని పూలింగ్ కి తీసుకున్నాడో దాంట్లో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్, అంటే మీ దగ్గర ఎకరం తీసుకుంటే దానికి ఒక 1000 గజాలు 800 గజాలు రకరకాల పారామీటర్స్ ఇస్తానని చెప్పారు. ఎట్లాంటి డెవలప్ చేసి అంటే ఇప్పుడు మన పొలం ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే స్థలం ఏం చేస్తాం, వాళ్ళు రోడ్లు వేస్తారు, ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు డెవలప్డ్ ఫ్లాట్లు మనకు అవి చెప్తారు. అంటే ఈ స్కీమ్ కూడా అంతే, చంద్రబాబు నాయుడు రైతులకి చూపించిన స్కీమ్ కూడా. దాంతో వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ హయాంలో ఆయన రోడ్లు సదుపాయాలు అవి ఇవ్వటం, వాళ్ళకి ఆ ప్లాట్లు ఇవ్వలేదు. ఇది రెండోసారి వచ్చాక కూడా ఆ పని పూర్తి చేయకుండా మళ్ళీ 10,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళా ఎయిర్పోర్ట్ కడతాను, ఇంకేదో అది చేస్తాను, రాజధాని దగ్గర ఎయిర్పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో అని చెప్తున్నారు. కానీ ఏంటంటే రాజధాని దగ్గర ఎయిర్పోర్ట్ అంటే అసలు ముందు ఎయిర్పోర్ట్ కి జనాలు వచ్చేటట్టు అక్కడ డిమాండ్ క్రియేట్ అవ్వాలి. అంటే అక్కడ జనం ఉంటే కదా. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఇన్నేళ్ల నుంచి ఉంది, ఇప్పుడు దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం కింద దాన్ని మార్చారు ఈ మధ్యన. ఎందుకంటే అది ఊరినే ఎయిర్పోర్ట్ పెట్టగానే సరిగా దానికి విమానాలు రావాలి, ఆ విమానాలు నడిపే కంపెనీస్ వాళ్ళు అక్కడికి రావాలి, ప్రయాణికులు రావాలి, ఎక్కాలి. ఇప్పుడు హైదరాబాదే ఆ స్థాయికి రావడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ లో బేగంపేటలో ఉండేది, తర్వాత ఇప్పుడు శంషాబాద్కి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి. ఈ గన్నవరం విమానాశ్రయానికి కూడా బిజినెస్ ఉంటే ఇక్కడ తీసుకుంటారు, కానీ ఇక్కడ బిజినెస్ లేదు కదా ఇంకా అంత. అందుకని ఇదంతా కొంచెం తొందరపడుతున్నాడు ఆయన. అంటే కొంచెం అవసరమైన దానికంటే కూడా ఎక్కువ తొందరపడుతున్నాడు అనేది అంటే ఓవర్ నైట్ ఏది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఓవర్ నైట్ జరగాలి చేయాలంటే ఆయన ఎంత తొందరపడినా సరే ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది. ఇప్పుడు 9 మాసాలు మోస్తేనే బిడ్డ పుడుతుంది, కానీ మనం ఏదో మనకి టెక్నాలజీ ఉంది, మనం లేదంటే మనకి ఆత్రం ఉందని చెప్పి 4 రోజుల్లో బిడ్డ పుట్టదు కదా. అట్లా వీ హ్యావ్ టు వెయిట్. అంటే ఇప్పుడు
అట్లా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది వదిలేసేసి ఇప్పుడు ఆయన మీద ప్రధాన విమర్శ ఏంటంటే ఇప్పుడు ఇది వదిలేసి రైతులకి ప్లాట్లు ఇవ్వటం అనేది పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా సమీకరిస్తున్నాడు. ఆ కొత్తగా సమీకరిస్తాం అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరు వస్తారో తెలియదు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ చంద్రబాబు రావాలని ఏం లేదుగా. ఎందుకంటే జగన్ కూడా నేను 30 ఏళ్ళు పాలిస్తాను, ఇంకా చంద్రబాబు వచ్చేది లేదన్నారు. వీళ్ళు ఇప్పుడు మళ్ళా ఈయన నేను 15 ఏళ్ల పాటు మేమే ఉంటామని కూటమి చెప్తుంది. కానీ ఇదంతా అప్పటికి పరిణామాలు ఎట్లుంటాయో, ప్రజల స్పందన ఎట్లుంటుందో, ఏమేమి పరిణామాలు జరుగుతాయో చెప్పలేము. ఈ 4 ఏళ్ళు ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది అందుకనే కూటమి ప్రభుత్వం యొక్క పాలన. ఈ ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఈ 4 ఏళ్లలో ప్రజలు ఇంకే డెసిషన్ కి వెళ్తారో కూడా. అవును, ఎందుకంటే 4 ఏళ్ళలో ఏ పరిణామాలు జరుగుతాయో చెప్పలేము. 4 ఏళ్లలో ఇప్పుడు ఈయన చేసిన దీని పట్ల ప్రజలకు సంతృప్తి ఉంటుందో, ఇప్పుడు ఆ ప్లాట్లు అన్ని వీళ్ళు అప్పచెప్పగలుగుతారో, ఆ మైలుకు సదుపాయాలన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేయగలుగుతారో లేదా అనేది ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. ఎందుకంటే ఈ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నిధులు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండాలి, ఏదైనా డబ్బుతో కూడిన పని. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉంది. జగన్మోహన్ రెడ్డి బాగా ఎక్కువ అప్పులు చేశాడని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు వచ్చాక మాకంటే ఎక్కువ అప్పులు చేశాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ప్రజలకు వాస్తవాలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ఏం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లం కాదు. ప్రభుత్వం ఎవరే విమర్శలు చేస్తే ఎవరు క్రమంలోనే ఉన్నారని ఇప్పుడు కూడా. అదే ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే ఎవరు చెప్పే లెక్కలు కరెక్ట్ అనేది కూడా మనకి అర్థం కావట్లేదు. కానీ రాష్ట్రం మాత్రం అప్పుల్లో కూరుకుపోయింది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జీతాలు ఇవన్నీ అప్పులు వడ్డీలు కడటానికే రెవెన్యూ సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. దాన్ని బట్టి అప్పుల్లో కూరుకుపోయామని అర్థమవుతుంది. మరి ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు రాష్ట్రం యొక్క రాజధాని జరుగుతుందంటారా నిర్మాణం? అంటే రాజధాని నిర్మాణం వాళ్ళు చెప్పేది ఏంటంటే రాజధాని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ ల్యాండ్స్ ఏవైతే ఇప్పుడు మనం రైతుల దగ్గర నుంచి తీసుకుని ఆ సర్ప్లస్ ల్యాండ్ ఉందో, పోయినసారి 10,000 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర సర్ప్లస్ ల్యాండ్ మిగిలింది. ఆ 10,000 ఎకరాలను మనం డెవలప్ చేసి ఇన్స్టిట్యూషన్స్ కి ఇస్తాం కదా, వాళ్ళకి అమ్ముతాం. అంటే యాక్చువల్ గా ఇవ్వటం అంటే వాళ్ళ దగ్గర రేటు వసూలు చేస్తారు. తర్వాత యాక్చువల్ కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ దగ్గర కొంత వాటా తీసుకోవటం ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నిటి ద్వారా మనం సెల్ఫ్ ఫైనాన్స్ తప్ప మనం ఏమి దాని మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, గవర్నమెంట్ డబ్బు అనేది ప్రభుత్వం చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు కట్టించే కట్టడాలన్నీ ప్రభుత్వ సొమ్ము అయితే కాదంటారా? కట్టడాలు కాదు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు ఆ 3-4 అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే వస్తాయి. అట్లాగే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కూడా కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వస్తాయి. అవి కాకుండా ఇంకా డెవలప్మెంట్ కి గవర్నమెంట్ చేతిలోంచి ఇప్పుడు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు, పెట్టట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారనుకో, ఇస్తే ఇప్పుడు మీ ప్లాట్ ఉంది, మీ ప్లాట్ లో మీరే అపార్ట్మెంట్ కట్టుకుంటారు, లేదా 10 మంది ప్లాట్లో 10 మంది ప్లాట్లో కట్టుకుంటారు. పోయినసారి ఒక హైప్ వచ్చింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా మురళీమోహన్, అపర్ణ వీళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ వెళ్ళారు అక్కడికి. ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది, రూపాయికి 10 రూపాయలు అమ్ముకోవచ్చు అని వెళ్ళారు. అంతే కదా ఎవరైనా సరే వెళ్ళేది ఇప్పుడు ఆశతోటి. ఈసారి వెళ్ళట్లేదు, అక్కడ వెళ్ళట్లేదు. హైదరాబాద్ లోనూ రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది. అంటే అది ఒక కారణం చెప్పడం ఏంటంటే కోటాని కోట్ల రూపాయలు ముందే 10 ఏళ్ల తర్వాత ఉండే రేట్లు కూడా అక్కడ రైతులు ఇప్పుడు చెప్తున్నారు అనేది ఒక విమర్శ. హైటెక్ హైదరాబాద్ ఎలా అయితే ఉందో హైటెక్ అమరావతిని నిర్మిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎంతవరకు అది సాధ్యం అవుతుంది అంటారు? అంటే హైటెక్ సిటీ నిర్మాణం అంటే అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఐటీ ఇండస్ట్రీ కొత్తగా ఐటీ విప్లవం వచ్చింది. ఆ విప్లవం వచ్చినప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అవన్నీ పెట్టారు కాబట్టి మ్యాన్ పవర్ ఉంది. అంటే మనం మ్యాన్ పవర్ సప్లయర్సే తప్ప మన ఇండియా ఇప్పుడు కూడా మనం ఒక టెక్నాలజీని మనం డెవలప్ చేయటం కానీ R&Dని కానీ మనం డెవలప్ చేయలేం. మనం ఎప్పుడు ఏంటంటే శ్రీకాకుళం లేబర్ లాగా ఉండాల్సిందే అంతే. ఇప్పుడు దాకా అదే అయింది. ఎందుకంటే మన చదువులు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయటం కానీ ఇప్పుడు అమెరికా ఉంది. ఇప్పుడు ఏం చూసినా మనం అమెరికా నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు చైనా వాళ్ళు అయితే అమెరికా నుంచి టెక్నాలజీ తెచ్చుకుని దాన్ని సొంతంగా డెవలప్ చేసి వాళ్ళు ప్రపంచంలో పెద్ద కర్మాకారం కింద మార్చారు. మనం అట్లా చేయలేకపోయాం. ఎందుకంటే అది మన ఫెయిల్యూర్. అది అంటే యాక్చువల్గా ఈ రిఫార్మ్స్ వచ్చేదాకా అసలు ఏమి అంటే ఎందువల్ల వెనకబడి ఉండొచ్చు అంటారు? అంటే చదువు వల్ల అంటారా, లేకపోతే ప్రోత్సాహం లేకపోవడం వల్ల అంటారా? అంటే మన ప్రభుత్వానికి విజన్ లేదు. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు కొంతమంది ఏమో ఎక్సిస్ స్టాఫ్ ఉన్నారు, ఎక్సిస్ గా ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళు. వాళ్ళు ఏంటి స్విగ్గీ జొమాటోల్లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి అంటే తప్ప చదువు మనం వాళ్ళకి చెప్పాము. ఇంకొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, యుఎస్ వెళ్ళిపోతున్నారు. యుఎస్ వెళ్ళిపోయి అక్కడ కంపెనీస్ లో రాణిస్తున్నారు. కానీ ఇక్కడ మన చదువులు కానీ అవి కానీ రీసెర్చ్ కానీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ చేయటం లేదు.
రీసెర్చ్ అంటే అంత కంపెనీస్ లేవు, అంత డెవలప్ లేదు ఇండియాలో అనే క్వశ్చన్ కూడా యూత్ లో రైజ్ అంటే అవుతుంది. కంపెనీస్ లేవటం అంటే కంపెనీస్ కూడా ఎందుకు వస్తాయి మనకి? మన దగ్గర మ్యాన్ పవర్ అన్నా ఉండాలి, మన దగ్గర పెట్టుబడి పెడతామన్నా ఉండాలి. అదే అది ఈ లేదు, రెండు పెట్టుబడి అనేది లేదు అనేది యూత్ లో ఉన్న క్వశ్చన్ మార్క్ అంటే. పెట్టుబడి లేకపోవటం అంటే మన దగ్గర టాలెంట్ ఉంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ అన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ వీళ్ళందరూ ఏమి కోటీశ్వర్లు పుట్టుకతో కాదు. అవునండి. ఇప్పుడు అట్లాగే ఈయన యాపిల్ ఫోన్లు సృష్టికర్త కూడా వాళ్ళంత కోటీశ్వర్లు కాదు. వాళ్ళ చిన్న ప్రొడక్ట్ తోటి ఒక రెవల్యూషన్ గ్రో అయ్యి. తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి అక్కడ ఆ ఎడ్యుకేషన్ కానీ ఆ లైఫ్ స్టైల్ కానీ అవన్నీ ఆ రకంగా ముఖ్యంగా టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంత ముందులాగా కాదు. టెక్నాలజీ ఎవరైతే టెక్నాలజీ మీద మాస్టరీ ఉంటుందో వాళ్ళు డబ్బులు పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఇక్కడ మనకి కొంత ఈ విధానాలు ఎగుమతులకు సంబంధించిన విధానాలు కానీ ఆర్థిక విధానాలు కూడా ఇప్పుడు పివి మన్మోహన్ సింగ్ వచ్చే వరకు కూడా మొత్తంగా కూడా ఒక రకంగా నడిచాయి. అంటే చంద్రబాబు నాయుడు తను సంస్కరణలు తీసుకొచ్చారన్నది కూడా ఆ తర్వాతే తీసుకొచ్చాడు. సరే ఇక అమరావతికి వస్తే ఇప్పుడు ఇవన్నీ తీసుకురావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అంటే దానికి ఒక చదువు పునాది కావాలి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే అమరావతి నిర్మాణం జరుగుతది అనేసి, తర్వాత ఇప్పుడు వేరే పేరు కూడా వినిపిస్తుంది, క్వాంటమ్ అని వినిపిస్తుంది. అంటే అది ఎంత వరకు సాధ్యం అవుతుంది? అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన హెడ్లైన్ సెల్లర్ నా దృష్టిలో. అంటే కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటాడు, వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ అదంత తేలిక కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ డెవలప్ కావాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చదువులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చదువు అంటే మనకి ఇప్పుడు ఈ టీచర్లు, ఇప్పుడు మనకి లెక్కలు చెప్పే టీచర్లు కానీ సైన్స్ చెప్పే టీచర్లు కానీ వీళ్ళంతా అవుట్డేటెడ్ ఫెలోస్. ఓకే. వీళ్ళు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే సబ్జెక్టులు ఇప్పుడు మ్యాట్రిసెస్ కానీ లీనియర్ ఆల్జిబ్రా కానీ అవన్నీ ఇక్కడ చెప్తున్నారు. కానీ చెప్పే పద్ధతి ఏంటంటే మనం నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్లై అయ్యేటట్టు లేదు. అట్లాగే స్టాటిస్టిక్స్, అప్లికబుల్ అనే పరిస్థితి లేదు. ప్రాబబిలిటీ ఇవన్నీ తరోగా చెప్పి ఒక డైరెక్షన్, అంటే విద్యా వ్యవస్థ డైరెక్షన్ అట్లా ఉండాలి. ఈ ఇప్పుడు కాలేజెస్లో కూడా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ అన్ని మూలపడి ఉన్నాయి. అక్కడ ప్రొఫెసర్లే నింపలేదు. ఇంకా అక్కడ ప్రొఫెసర్లే నింపకుండా టాలెంట్ లేకుండా మీకు ఈ అసలు ముందు ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ వస్తాయి కదా. మీరు టెక్నాలజీ ఇప్పుడు మ్యాథమెటికల్ మోడల్స్ అవన్నీ మీరు చేయాలి అంటే బేసిక్గా మీకు నేర్పాలి. అంటే పునాది లేని చదువులు. అట్లాగే హయ్యర్ లెవెల్కి వెళ్తే ఏదో ఐఐటీల్లో కూడా మనకేం అద్భుతాలు ఏం జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సోలార్ టెక్నాలజీ తీసుకో, ఇప్పుడు 5G టెక్నాలజీ తీసుకో, ఇంకా ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన టెక్నాలజీ తీసుకో, అమెరికాని చైనా ఢీకొట్టగలుగుతుంది. చైనా మనకంటే దరిద్రులు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకే మనకు ఒకేసారి స్వతంత్రం వచ్చింది. వాళ్ళు సంస్కరణలు తీసుకురాకముందు వరకు మనం వాళ్ళం ఒకే రకంగా పేద దేశాల కింద ఉన్నాయి. వాళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారంటే అక్కడ గవర్నమెంట్కి డిటర్మినేషన్ ఉంది. అక్కడ దానివల్ల ఇదయ్యారు. ఇక్కడ అట్లా లేదు. డిటర్మినేషన్ ఇవన్నీ ఉంటే తప్ప ఈ అమరావతిని నువ్వు ఏఐ కానీ లేదా క్వాంటము కంప్యూటింగ్లో కానీ తీసుకురాలేవు. అంటే ఇవన్నీ ఏంటంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. అంటే చంద్రబాబు నాయుడు ఏదో ఆయన అప్పుడంటే ఐటీ సర్వీసెస్ ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అమెరికాలోనే ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న విషయాలు. ఇవి ఇక్కడికి రావాలి అంటే హైదరాబాద్ని, బెంగళూరుని, మద్రాస్ని వీటన్నిటిని దాటుకుంటూ రావాలి. దాటుకుని ఇక్కడికి వస్తాయా అనేది ఒకటి ప్రశ్న ఉందన్నమాట. అంటే మనం అన్ని రావాలనే కోరుకుంటాం, కానీ జరగాలి కదా. మన విషెస్ ప్రకారం జరగదు కదా. కొందరు నాయకులు అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అనేసి. ఆ విజనరీ ఉందంటారా? 2047 విజనరీ నాయకుడు అనేసి కూడా అంటున్నారు కొత్తగా. అంటే ఇంతకుముందు 2020లో విజన్ 2020 అని పెట్టాడు. తర్వాత ఆయన మధ్యలో 2020 అని పెట్టాడు. తర్వాత మళ్ళీ పోయినసారి అధికారంలోకి వచ్చినప్పుడు 29 ఏదో పెట్టాడు. ఇప్పుడు 2047 గురించి మాట్లాడుతున్నారు మోడీ కానీ ఈయన కానీ. అంటే స్వతంత్రం వచ్చిన 100 ఏళ్ళు అయ్యాక మనం ఏదో ఇప్పుడు పెద్ద ఎకానమీ కింద మనం గ్రో అవుతాం అని చెప్పేసి. అంటే మనం విజన్ అంటే ఒక కళ లాంటిది. ఇప్పుడు ఆ రోజుల్లో నెహ్రూ కూడా ఆయనకు పంచవర్ష ప్రణాళికల గురించి కళ్ళగన్నాడు. వాటితోటి అద్భుతాలు జరుగుతాయి అనుకున్నాడు. ఏం జరగలేదు. చివరికి మనం అమెరికా వాళ్ళు ఇచ్చిన గోధుమలు తోటి తిని బతకాల్సి వచ్చింది. వరి గోధుమలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దిగుమతి చేసుకుని, లేకపోతే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద. ఇక్కడ కూడా ఏంటంటే విజన్ ఉండగానే సరికాదు, పరిస్థితులు కలిసి రావాలి. ఇప్పుడు ఇక్కడ అంటే జనం కూడా ఇప్పుడు ఈ చదివే ఇందాక నేను చెప్పింది మళ్ళీ ఏంటంటే చదువులు కానీ
లేదంటే అక్కడి నుంచి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి ఎవరు వచ్చే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఎక్కడ లాభం ఉంటే అక్కడికే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమెరికా సంక్షోభంలో పడింది. ఎవరైనా సరే ఇప్పుడు అమెరికన్ ఎకానమీతో లింక్ అయ్యి ఉంది ప్రపంచం అంతా కూడా. అవును సార్. ఇప్పుడు మనకి విదేశాల నుంచి మన పిల్లలు అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించి ఈడకి పంపుతున్నారు. ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం అది పంపితే అది ఆగిపోతుంది. ఉమ్, అట్లాగే అమెరికా వాడు ఇప్పుడు మనకి పన్నులు సుంకాలు విధిస్తానని చెప్తున్నాడు, ఎక్స్ట్రా సుంకాలు. ఉమ్. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా కాకుండా వరకు ఇవన్నీ చంద్రబాబు చేతిలో ఉండవు. అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి పంపించేస్తున్నారు అదే అని కూడా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చంద్రబాబు చేతిలో ఉండవు. చంద్రబాబుకి చాలా చేయాలని ఉంటది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితులు కానీ ఇంతకుముందు ఆయన ఏ సంస్కరణలు అయితే చెప్పాడో ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ అవన్నీ అప్పుడు గ్లోబలైజేషన్ నడిచింది. అంటే ప్రపంచం అంతా ఒకే దీని కింద ఒకే గ్రామం కింద ఉండే ఇది నడిచింది. కానీ ట్రంప్ వచ్చాక ఏంటంటే నేను అమెరికా డెవలప్ కావటమే కావాలి, ఇంకోళ్ళతో సంబంధం లేదని ఒక ఫిలాసఫీ తీసుకొచ్చాడు. అంటే డీగ్లోబలైజేషన్ అంటారు దాన్ని. ఉమ్, అందుకని ఈ రివర్స్ జరుగుతున్న ఈ పరిణామాలు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏం సాధించాలన్నా సరే వీటన్నిటికీ లోబడి ఉంటుంది అనమాట. ఉమ్. ఆ విషయం ప్రజలకి సామాన్యులకి తెలియదు. అంటే ఇక ఇప్పుడు జనం కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే జగన్ మనుషులు చంద్రబాబు మనుషుల కింద విడిపోయారు తప్ప, ఈవెన్ ఇంక్లూడింగ్ మీడియా, ఎవరికాళ్ళు అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఏమేమి సాధ్యం అవుతాయి, ఇప్పుడు మనం ఏం చెప్పాలి జనానికి, ఏం తెలియజెప్పాలి అనేది లేకుండా అయిపోయింది పరిస్థితి. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారనే వాగ్దానంతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఆ సంక్షేమ పథకాలనే నెరవేరుస్తున్నారా? దానివల్ల ఇంకా ఎంత ఉపయోగం ఉందంటారు? అంటే ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు ఏ సంస్కరణలు అయితే చెప్తాడో ఈ సంక్షేమ పథకాలకి వ్యతిరేకం. ఎందుకంటే మార్కెట్ ఎకానమీలో ఇప్పుడు మొత్తంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగులు ఇంతమంది అనవసరము అంటే అప్పుడు ప్రపంచ బ్యాంకు సంస్కరణలు చెప్పింది, ప్రపంచ బ్యాంక్ అమలు చేయమన్న సంస్కరణలనే వీళ్ళందరూ అమలు చేశారు. ఆయన థీరీ ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు చంద్రబాబు నాయుడు ఒరిజినల్ ఫిలాసఫీ ప్రకారం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్ ఏంటంటే వాళ్ళ నాన్న మోడల్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొంత రిఫార్మ్స్ తెచ్చినా సరే వాళ్ళు సంక్షేమం ఇవ్వటం మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ఆవు దూడ ఇందిరాగాంధీ దగ్గర నుంచి పాడి పశువులను ఇవ్వటం, ఇట్లా ఫ్రీగా జనాలకు ఇవ్వటం అలవాటు చేశారు. అంటే ఇప్పుడు మనం జనాలకి ఏంటంటే వాళ్ళు బతికేటట్టు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలి, వాళ్ళకి వనరులు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వకుండా ఎంతసేపు ఏంటంటే ఏదో ఒకటి ఇచ్చి ఓట్లు వేయించుకోవటం అనేది ఒక అలవాటు అయిపోయింది ఇక్కడ. అంటే ఫ్రీగా ఇచ్చే విధానం వల్ల సోమరులు అవుతున్నారని మాటలు కూడా వస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు ఈ మాటలు. కానీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక సంక్షేమ పథకాలు ఇవ్వటం అంటే జనానికి, అంటే అక్కడ ఇంకో సమస్య వస్తుందంటే అందరికీ మనం సమాన అవకాశాలు ఇవ్వలేకపోతున్నాము, అందరికీ చదువులు చెప్పించలేకపోతున్నాం, అందరికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి దానికి కాంపెన్సేషన్గా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనేది ఒక వాదన అనమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల 3,000 దాకా పెన్షన్ తీసుకొచ్చాడు. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని అదని ఇదని పద్దాక అంటే ఆయన ఒకరికే ఇస్తాను, ఇంట్లో ఒక పిల్లాడికే అదే ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఈయన కంపల్షన్ ఏర్పడింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఇక్కడ పొలిటికల్ గా ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఒకటి పరిపాలన చేయటము, పరిపాలన ఎట్లా చేయాలా ఏంటి అనేది ఒకటి ఉంటుంది. ఆర్థిక పరంగా మనం నిర్వహణ ఎలా చేయాలనేది ఒక పాయింట్ ఉంటుంది. ఇంకోటి మన ఎన్నికల్లో గెలవాలి అంటే జనాన్ని ఆకర్షించాలి. వీటన్నిటిని జనాకర్షక పథకాలు అంటారు. ఇప్పుడు వీటన్నిటిని ఏంటంటే జగన్ వాటి మీద గెలిచాడు. అంటే జగన్ మీద తాను గెలుస్తానని నమ్మకం ఆయనకి పూర్తిగా లేకపోవటం వలన ఈయన జగన్ కంటే ఎక్కువ అంతే. ఇప్పుడు ఆయన 3,000 అంటే 4,000 అన్నాడు. 4,000 అన్నప్పుడు ఈయనకి ఒక ఆర్థికవేత్తగా ఈయనకి తెలుసు కదా ఎంత బర్డెన్ పడుతుంది, అసలే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము రాష్ట్రం అనేది. అయినా సరే అది రాజకీయ పరమైన అనివార్యత వలన ఆయన పెట్టాడు. అందుకనే ఇప్పుడు ఏమైతుంది, అవన్నీ పెద్ద భారం అయిపోయి వాటిని ఒకేసారి అమలు జరపలేక స్టెప్ బై స్టెప్, ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, జిల్లాలకు పరిమితం అంటున్నారు. మొన్న ఎవరో చెప్తున్నారు ఇప్పుడు విసన్నపేట నుంచి ఇప్పుడు విజయవాడ రావాలంటే 2-3 జిల్లాలు దాటుకుని రావాలి, కాబట్టి అది సాధ్యం కాదు. ఎందుకంటే పాత జిల్లాలు వేరు, కొత్త జిల్లాలు వేరు, ఇప్పుడు డివైడ్ చేశారు కాబట్టి, జిల్లాలను పెంచారు కాబట్టి అట్లా అది కూడా పూర్తి స్థాయిలో అమలు జరగటం సాధ్యం కాదని. అంటే ఇప్పుడు వేరే ఆంధ్రాలో కాకుండా అదర్ స్టేట్స్ లో స్టేట్ వైజ్ గా మహిళలకి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది, అక్కడ కండిషన్స్ అప్లై. ఇక్కడ అలాంటి అవకాశం లేదంటారా మహిళలకి? అంటే వాళ్ళు చెప్పేది అదే చెప్తున్నారుగా, జిల్లా వ్యాప్తంగా అని చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఏంటంటే అధికారంలోకి రావడం కోసం అవన్నీ పెట్టాడు, కానీ ఆయన కూర్చున్నాక అర్థమైంది
ఎక్కడో చోట టైట్ చేస్తే తప్ప బండి నడవదు. ఎందుకంటే మొత్తం ప్రభుత్వోద్యోగులకి ఫస్ట్ తారీఖున జీతాలు అంతకుముందు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఏం నిరుద్యోగ ఇస్తున్నారు? భృతి కూడా ఇస్తామనే అదే వాగ్దానం అన్నీ ఉంది. చెప్పొచ్చు. కానీ ఏందంటే ఉండాలి కదా! మళ్ళీ ఆ భారం అంతా ఎవరి మీద? మన మీద పడుతుందిగా ఇప్పుడు. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఇప్పుడు పోయినసారి విద్యుత్ కంటే ఛార్జీలు కూడా పెంచారనే వాదన ఉంది. అదే ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే ఇప్పుడు అసలు ఆ విద్యుత్ ఛార్జీలు అనేది, విద్యుత్ సంస్కరణలు అనేది చంద్రబాబుకి ఒక పెద్ద గండం లాంటిది. పోయినసారి ఆయన 96లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ దెబ్బతిన్నాడంటే బషీర్బాగు ఉద్యమం, కమ్యూనిస్టులు ఛార్జీలు పెరగటం, ఈ వీటన్నిటి ఆ కరెంటు ఛార్జీలు పెరగటమే ఆయన కొంప ముంచింది అప్పుడు. ఆయన అధికారం నుంచి కోల్పోవడానికి ఇప్పుడు కారణం కూడా అదే ఏంటంటే వాదన ఇప్పుడు వినిపిస్తుంది మళ్ళా కమ్యూనిస్టుల నుంచి కూడా. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే ఇష్యూ వచ్చింది. అదానీ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఛార్జీలకి స్మార్ట్ మీటర్లు పెట్టడం ఇవన్నీ వచ్చినాయి. దాన్ని ఈయన వచ్చాక తీసేయాలి యాక్చువల్గా. కానీ ఈయన తీసేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుని ఉన్నాడు. ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు అమలు జరపాలనే ఒత్తిడి ఉంది. ఎందుకంటే మోడీని కాదని వీళ్ళు ఏం చేయలేరు. ఉమ్. అందుకని ఇప్పుడు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు తప్పనిసరిగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు దాని మీద పోరాడుతున్నారు. అదే అంటే ఇది వాదన ఏమైతుందంటే నడుస్తోంది. ఇందాక మీరు చెప్పారు కదా, 4 ఏళ్ల తర్వాత ఎలా అవుతుందంటే ఏ పరిణామాలు ఎట్లా వస్తాయో చెప్పలేము. ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు ధరలు పెరగటం ఇట్లాంటి ఇష్యూసే ఇప్పుడు రేపు ప్రభుత్వం కంప ముంచవచ్చు. కమ్యూనిస్టులు కూడా ఇదే మాట అంటున్నారు సార్, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అనేసి. అవును, సామాన్యుల మీద ఇప్పుడు ఎవరో ఒక చిన్న వ్యాపారికి 26,000 బిల్లు వచ్చిందని చెప్పేసి నిన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక ఆయన చెప్తున్నారు. ఉమ్. అట్లాగే ఈ బిల్లులు ఇంతంత పెరిగితే మామూలు వాళ్ళ వల్ల కాదు కదా కట్టడం. అది డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది. అదే ఇట్లాంటి అంశాలు ఇప్పుడు అట్లాగే పథకాలు అనుకున్న విధంగా ఇవ్వలేదని. ఎందుకంటే ప్రతిపక్షం ఇప్పుడు ఖాళీకి కూర్చోదు కదా. ఇప్పుడు ఇవన్నిటిని కూడా విమర్శిస్తూ ఉంటది. ఈ ప్రజల్ని అధికార పక్షం మీద రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం ఊరుకోదు కదా ఎప్పుడైనా. ఎందుకంటే వీళ్ళు ఇంత ముందు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద విమర్శలు చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారు కాబట్టి రెచ్చగొట్టే వీళ్ళు కూడా అట్లాగే చేస్తారు. ప్రతిపక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? అంటే ప్రతిపక్షంలో ఆయన నిలబడేంత సీట్లు కూడా లేవు. 11 సీట్కే పరిమితం అయ్యారు, 11 సీట్లకే. ఆయన పరిస్థితి ఏంటండి? అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి 175 వస్తే ఆయన ఆశించాడు. అంటే మామూలు ఆశాభంగం కాదు ఆయనకి. అంటే 11 సీట్లు కనీసం ప్రతిపక్ష హోదా అంటే 10% ఉండాలి. ఆ 10% కూడా లేకుండా ఆయన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని పరిస్థితిలో తీవ్రమైన అవమానానికి గురయ్యాడు. అందువల్ల ఆయన కొద్ది కాలం పాటు సైలెంట్గా ఉన్నాడు. అంటే ఇంకా సైలెంట్గా ఉంటే పార్టీ లో కూడా క్యాడర్ చెదిరిపోద్ది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక ఆయన కూడా బయటకు వచ్చి ఇక ఏదో ఒక ఇష్యూ తీసుకుని, ఇప్పుడు మామిడి రైతుల ఇష్యూ ఉంది, ఇంకో లేదంటే ఎవరో చనిపోయిన ఇష్యూ ఉంది, పొగాకు రైతులు, అట్లా ఇష్యూ బై ఇష్యూ ఆయన కూడా బయటకు వచ్చి ఉద్యమాలు చేయటము, ప్రజల్ని ఇట్లా తెలుగుదేశంకి కూటమికి వ్యతిరేకంగా ప్రజల్ని పురుగొలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అట్లా చేయడం వల్ల కూడా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది అనేసి కూటమి ప్రభుత్వం ఆయనని కట్టడి చేస్తుందని అంటే ప్రాణ నష్టం జరుగుతుందని మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు కూడా చేశారుగా. ఇప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేశారు. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో కొంచెం జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా బిహేవ్ చేశాడు. అంటే పోలీసుల్ని బాగా ఉపయోగించి ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా, ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ బాగా వ్యవస్థ మీద పట్టు బిగించారు. అంటే ఎవరు ధర్నాలు చేయటం వీల్లేదు, చిన్న వ్యవహారం వస్తే నాయకులందరినీ ఇంట్లో పెట్టడం, ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే తను ఒక ప్రజాస్వామ్యవాదిలాగా కనిపించాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ఆయన ప్రజాస్వామ్యవాదా కాదా అనేది ఇక్కడ నేను చర్చించదలుచుకోవట్లేదు. ఆయన జగన్ ఒక నిరంకుశుడు అని చెప్పినప్పుడు తను దానికంటే కొంచెం లిబరల్గా ఉండాలి కాబట్టి ఈయన ఇప్పుడు జగన్ని బయటికి పోయి ఉద్యమాలు చేయడానికి, బయటికి పోయి వాళ్ళని పరామర్శ యాత్రలు చేయడానికి అలౌ చేస్తున్నాడు. ఎందుకంటే పోయినసారి తను చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇట్లా నిరంకుశంగా బిహేవ్ చేస్తున్నారు, పోలీస్ రాజ్యం నడుస్తుంది, పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు అనేది ఒక చెడు దుష్ట సాంప్రదాయం వచ్చింది. అందుకని ఇప్పుడు ఈయన కొంచెం వదిలిపెడుతున్నాడు. ఆ వదిలిపెట్టిన దాన్ని వీలైనంత వరకు సొమ్ము చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల కూడా మైనస్ అనేది కూడా పడుతుంది కదా సార్. ఇప్పుడు ప్రాణ నష్టం అనేది ఒక 100 మందిని క్యారిడార్ లో 100 మందిని అలౌ చేయాలి, 3 వెహికల్స్కే ఉంది పర్మిషన్, ఇట్లా రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ పెట్టినప్పటికీ జనాలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. అంటే వస్తున్నారా, సమీకరిస్తున్నారా అనేది తెలియదు. ఇప్పుడు ప్రాణ నష్టం జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూకి వెళ్తే అక్కడ ప్రాణ నష్టం జరిగితే ఇంకో ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా సరే బాధ్యత వహించాల్సింది ఇంట్లో తండ్రి ఎట్లా వహించాలో ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే వీళ్ళ చర్యల వల్లనే ప్రాణ నష్టం జరిగినా,
వాళ్ళు తొక్కిసలాట్లో చనిపోయినా లేదంటే ప్రతిపక్ష నేత వాళ్ళని తీసుకెళ్ళినా ఇప్పుడు అది అల్టిమేట్ బాధ్యత అనేది ప్రభుత్వం మీదే ఉంటుంది. కాకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎవరో చనిపోతే అవును. దానికి సంబంధించిన ఇష్యూని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే రాజకీయాల్లో ఇక ఇట్లా టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది.